ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమః. వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. జూలై 26 నుండి ఆగస్టు 1 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. చంద్రుడు ధనస్సు, మకర, కుంభరాశుల్లో చంద్ర సంచారం. బుధుడు మిథున రాశిలో, రవి, గురులు కర్కాటక రాశిలో, శుక్ర, కేతువులు సింహరాశిలో, కుజుడు వృషభ రాశిలో, శని మీనరాశిలో, రాహు కుంభరాశిలో. ఈ విధమైనటువంటి గ్రహముల యొక్క సంచారం ఉండడం వల్ల గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి ఆయా రాశుల వారికి ఎలా ఉంటుందనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. అయితే ఈ వారం ముఖ్యమైన పండుగలు ఏమిటి అంటే, మనకి 29వ తారీఖు వ్యాస పూర్ణిమ. వ్యాసుడు గురు పౌర్ణిమ అంటారు. అసలు మనకి గురువులు ఎవరు అంటే, ఆది శంకరాచార్యుల వారు మొట్టమొదటి గురువు. ఇంకా అంతకంటే మొట్టమొదటి గురువు శ్రీకృష్ణ భగవానుడు. శ్రీకృష్ణ భగవానుడు తర్వాత ఆది శంకరాచార్యులు రెండో ఆయన. మూడో గురువు ఎవరు? వ్యాసుడు. ఈ ముగ్గురే మనకి గురువులు అట. మిగిలిన వాళ్ళంతా గొప్పవాళ్లే, కానీ గురుత్వం అనేది ఈ ముగ్గురికే ప్రతిపాదించబడినది. ఎందుచేత శ్రీకృష్ణ భగవానుడు ఆది గురువు, అందరికీ భగవద్గీత లాంటిదంతా ఆయన బోధించాడు. రెండోది ఆది శంకరాచార్యుల వారు అందరికీ అందించాడు ఇది. మూడోది వ్యాస భగవానుడు అష్టాదశ పురాణాల్లో ఈ యొక్క మొత్తం అంతా కూడా నిక్షిప్తం చేశాడు. అంచేత వ్యాస పూర్ణిమ అన్నారు దాన్ని. అదే గురు పూర్ణిమ అని ఆ గురువుని మనం నమస్కారం చేస్తే ఆ శ్రీకృష్ణ భగవానుడు త్రిలోకాధిపతి, సమస్తమైన భువనాన్ని కూడా ఆయన శరీరంలో ఇముడ్చుకుని ఈ లోకాన్ని విస్తరింపజేస్తూ లోకాన్ని సన్మార్గంలో నడిపించేటువంటి మహానుభావుడు శ్రీకృష్ణ భగవానుడు. అటువంటి గురువుకి మనం నమస్కారం చేసుకుంటూ, అంచేతనే వ్యాసుడు గురించి మనం చెప్పుకున్న శ్లోకం కూడా ఈవేళ. అటువంటి వ్యాస భగవానుడికి నమస్కారము, ఆది శంకరాచార్యుల వారికి నమస్కారం తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు ప్రారంభిద్దాం. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి భాగ్యస్థానంలో గురుడు. అంటే కుటుంబ, ఆర్థిక, సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. విద్యార్థులకి మంచి అవకాశాలు, రాజకీయ నాయకులకు ఆహ్వానాలు అందుకుంటారు. స్వతంత్ర వృత్తి వారులు, న్యాయవాదులు, వైద్యులు, కళారంగ వారు, చేతి వృత్తి పనుల వారు, వృత్తుల వారికి ఆయా వృత్తుల్లో డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనబడుతున్నాయి. వ్యాపారాత్మకమైన విషయాల్లో కూడా ఆర్థిక లావాదేవీలు అనుకూలంగానే ఉన్నాయి. ఈ వృశ్చిక రాశి వారికి భవిష్యత్తులో వివాహాది ప్రయత్నాలు, గృహ నిర్మాణాది ప్రయత్నాలు, వాటి కోసం ఇప్పటి నుంచే వాటి ప్రయత్నాలు ప్రారంభం చేయడం, ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారం కూడా తప్పనిసరిగా వీరికి లాభిస్తుంది. కంగారు పడవలసిన అవసరం అయితే లేదు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా వీరికి లభిస్తాయి. అలాగనే మన విద్యార్థులకి విదేశీయాన ప్రయత్నాలు, అంటే ఉన్నత విద్య కోసం చేసేటువంటి ప్రయత్నాలు కూడా విద్యార్థులకి యోగించే అవకాశాలు ఉన్నాయి. మిగిలిన గ్రహాలన్నీ కూడా సామాన్యంగా ఉన్నాయి. ఏదైనప్పటికీ కూడా మరి సప్తమంలో ఉన్నాడు కుజుడు, అష్టమంలో బుధుడు, నవమంలో ఏమో రవి.
దశమంలో శుక్రుడు ఉన్నాడు. విందులు వినోదాల్లో పాల్గొంటారు, పర్వాలేదు, బాగానే ఉంటుంది. అయితే మనకి వారాంతం వివాదాలకి దూరంగా ఉండాలి. వారం మధ్యలో ముఖ్యమైన వ్యవహారంలో కలుసుకుంటారు, ముఖ్యులు కూడా కలుసుకుంటారు, మీ యొక్క అభిప్రాయాలు తెలియజేస్తారు. అనుకూలమైనటువంటి వాతావరణం అన్నది వృశ్చిక రాశి వారికి గతం కంటే అనుకూలంగా ఉంటుంది. ఈ వారం అంటారా కొంత అటు ఇటుగా ఉన్నప్పటికీ కూడా వారం మధ్యలో కూడా మంచి చక్కని ప్రోత్సాహం అయితే లభిస్తుంది. చికాకులు తగ్గుతాయి, క్రమేపీ అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఒక్కసారి మన అప్పుల బాధలు తీరవు, మన సమస్యలన్నీ తీరవు. క్రమేపీ అనుకూలమైన వాతావరణంలోకి మాత్రం మీరు వెడుతున్నారు. భవిష్యత్తు బాగుంటుందనేటువంటి విషయాన్ని గ్రహించండి. సంఖ్యల్లో 9 వాడండి. ఎక్కువగా రంగులు మీరు వాడేటప్పుడు గ్రీన్, లైట్ బ్లూ, అలాగే రెడ్ కలర్స్ ఇటువంటివి వాడచ్చు. ఆరాధన దగ్గరికి వచ్చేటప్పటికి సూర్య భగవానుడిని మీరు పూజించండి. ఆదిత్య హృదయం రోజు చదువుకోండి, సూర్య భగవానుడికి నమస్కారాలు చేస్తూ ఉండండి. మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. దానికి తగ్గట్లుగా మీ యొక్క ప్రవర్తన ముందుకు పెడతారు. అంటే వీళ్ళ వల్ల కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయంటే వాళ్ళు అవసరమైతే వాళ్ళని పక్కన పెట్టి ఎవరితో ప్రయోజనం ఉందో వారితో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. గతం కంటే మీలో ఒక మంచి మార్పులు, మంచి ఆలోచన, మంచి ప్రవర్తన, మంచి ప్రణాళికలు అనేటువంటి వాటిని ముందు వేసుకుని ముందు ప్రయాణం చేసే అవకాశాలు ఉన్నాయి. సంఖ్యల్లో 3, రంగుల్లో గోల్డ్ కలర్. మరి ఆరాధనలో ఏం చేస్తే బాగుంటుందంటే శనివారనేమో శని భగవాను పూజించడం, ఓం శం శనైశ్చరాయ నమః శని మంత్రం చేయడం, శనివారం నియమం చేయడం, అలాగే కాకులకి ఆహారం పెట్టడం, చేవలకు పంచదార పెట్టడం, జమ్మి చెట్టు ఉంటే ప్రదర్శనలు చేయడం, ఇటువంటివన్నీ కూడా చేయడం ద్వారా మీకు మంచి ఫలితాలు లభిస్తాయి. స్వస్తి. అయితే మా యూట్యూబ్ ఛానల్ పుల్లెల సత్యనారాయణ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది, దాన్ని చూడండి. దాంట్లో భాగవతం పెడుతున్నాం, అనేక రకాలైనటువంటి వీడియోస్ అన్ని కూడా మేము పెడుతున్నాం. అంటే భాగవతంతో పాటు వార ఫలాలు, మాస ఫలాలు, షార్ట్స్ ఇటువంటివన్నీ కూడా ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా వాటిని మీరు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, లైక్ చేయండి. భాగవతం మీరు వినండి, అందరి చేత వినిపించండి, తరించండి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి. మళ్ళా వచ్చే వారం కలుసుకుందాం.